ఎంతో గ్రాండ్గా ఉన్న ఈ తోరణ్ణి ఈరోజు మనం చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాం. ఈ తోరణ్ణి ఎవరైనా డిజైన్ చేయొచ్చు, చాలా అంటే చాలా ఈజీగా. హాయ్, హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేనైతే వావ్, క్రాఫ్ట్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా అనుకోలేదు, ఏదో సింపుల్గా చేద్దాం అనుకున్నాను. ఇంత గ్రాండ్గా వస్తుందని నేను అనుకోలేదు. ఇదిగోండి, మొత్తం మా బుజ్జితే హెల్ప్ చేసింది. హెల్ప్ ఏం చేసింది అంటారా? అది సైలెంట్గా కూర్చోవడమే పెద్ద హెల్ప్ అనమాట. బట్ ఇందులో అయితే కొన్ని పూసలు కుట్టడం అవన్నీ మా నైని చేసింది. నాన్న, నీకు పూసలు కుట్టడం వచ్చు కదా? అవును. ఎన్ని కుట్టావు? 4 పూసలు కుట్టిందంట. విన్నారు కదా? అంతేనా నాన్న, ఇంకేనా చెప్తావా? క్రాఫ్ట్ ఎలా ఉంది? ఓ, పెద్దది ఓపెన్ చేయాలా? ఓకే. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది క్రాఫ్ట్? చాలా బాగుందా? అయితే చెప్పు, లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయాలి నాన్న? నాకైతే అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం తోరణ్ణి ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం బేస్ని డిజైన్ చేసుకుందాం. మన డోర్ ఎంతైతే ఉందో, మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో, కొంతమందికి పెద్ద డోర్లు ఉంటాయి, కొంతమందికి చిన్న డోర్స్ ఉంటాయి. ఇలాగా డోర్ లెంత్ చూసుకోండి కరెక్ట్గా. సో ఇది నేను నా ఫ్రెండ్ కోసం డిజైన్ చేస్తున్నాను హాల్లోకి, కాబట్టి కరెక్ట్గా అంత మెజర్మెంట్ తీసుకున్నాను. స్టార్టింగ్ అంత అట్టపెట్టి తీసుకొని దాన్ని కట్ చేసి దానికి క్లాత్ని నీట్గా అంటించాను. నెక్స్ట్ దీన్ని ఇలా లేస్తో డిజైన్ చేశాను. మీకు కరెక్ట్గా ఈ లెంత్ ఎలా కట్ చేసుకోవాలో కూడా అర్థం కాకపోతే నేను ఇంతకు ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. సేమ్ ఇప్పుడు కూడా లాస్ట్ టైం వీడియోలో ఏ లేస్ అయితే నేను తీసుకొని డిజైన్ చేశాను, దీనికి కూడా అదే చేస్తున్నాను. ఈ లేస్ని మనం గ్లూ స్టిక్తో నీట్గా ఇలా అంటించాలి. నన్ను కొంతమంది అడిగారు ఈ గ్లూ గన్ ఇంకా స్టిక్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి. స్టేషనరీ షాప్స్లో అమ్ముతారండి, మీరు స్టేషనరీ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. మనకు గ్లూ గన్స్ కూడా చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అంటే స్టిక్ను బట్టి, మనం కొనే స్టిక్ను బట్టి మనం గ్లూ గన్ని తీసుకోవాలి. నేను గ్లూ గన్లో పెట్టాను కదా ఒక స్టిక్, అది ఇప్పుడు నేను కొంచెం పెద్ద సైజ్ది యూజ్ చేస్తున్నాను. అందులో మనకి చిన్న స్టిక్స్ కూడా అమ్ముతారు. మనం చిన్న స్టిక్స్ వాడాము అంటే మనం చిన్న గ్లూ గన్ని, అంటే కరెక్ట్గా ఆ స్టిక్ పట్టే అంత గ్లూ గన్ని తీసుకోవాలి. సో అదొక్కటే చూసుకోండి. మనం గ్లూ గన్ కొన్నప్పుడే స్టిక్స్ కూడా ఉంటాయి. మనకు ఇవి స్టేషనరీ షాప్స్లో ఉంటాయి, అండ్ నెక్స్ట్ డీమార్ట్లో ఉంటాయి. ఇలా చాలా ఎక్కడైతే బుక్స్ అవి అమ్ముతారో అక్కడ మీకు ఈజీగా ఈ స్టిక్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. లేస్ని అయితే నీట్గా అంటించేసాం. ఇప్పుడు మనం ఇంకొంచెం డిజైన్ చేద్దాం. ఇలా నేను ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో చేసిన ఈ ఫ్లవర్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. మెజర్మెంట్ చూసుకొని స్టార్టింగ్లోనే మెజర్మెంట్ చూసుకోండి, ఏ ఫ్లవర్ ఎక్కడ పెట్టాలి, ఎన్ని పెట్టాలనేది. ఆ మెజర్మెంట్ చూసుకొని ఫస్ట్ అంటించండి. అండ్ నెక్స్ట్ ఏదైతే అంటిస్తున్నామో అది మిడిల్ పాయింట్ చూసుకొని ఒక మెజర్మెంట్ ప్రకారం అంటించండి. నేను ఫస్ట్ ఏదైతే అంటించేసాను, ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకున్నాను. మొత్తం ఒక సైడు 4 ఫ్లవర్స్ అనమాట, అటు సైడు 4. ఇలా చూసుకొని ఒక్కొక్క దగ్గర 3, ఇవి చిన్న ఫ్లవర్స్ కాబట్టి 3 ఫ్లవర్స్ అంటిస్తే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. సో అందుకే ఒక పాయింట్లో నేను ఇలా 3 చిన్న ఫ్లవర్స్ని అంటిస్తున్నాను. నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ని తీసుకున్నాను, ఎందుకంటే కింద ఇప్పుడు నేను డిజైన్ చేయబోయేది మొత్తం గ్రీన్ కలర్ క్లాత్ అనమాట. రెండింటిని మ్యాచ్ చేయడం కోసం నేను గ్రీన్ కలర్ ఫ్లవర్స్ని తీసుకున్నాను. మీరు కూడా ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మీరు ఏ కలర్ తీసుకుంటున్నారో ఆ కలర్ మ్యాచ్ చేసేటట్టు చూసుకోండి, అంతే. ఇప్పుడు నేను ఈ రెండిటి మధ్యలో ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ని అంటిస్తున్నాను. ఇవి మనం రెడీ చేసుకోవచ్చు, ఇలా రెడీమేడ్గా కూడా అమ్ముతారు. నేను రెడీమేడ్గానే తీసుకున్నాను. లేదంటే ఈ ఫ్లవర్స్ని మనం కూడా నీట్గా ఇలా తిప్పుతూ డిజైన్ కూడా చేయొచ్చు. ఈ ఫ్లవర్ మధ్యలో నేను ఒక చిన్న మిర్రర్ని అంటిస్తున్నాను. ఈరోజు మనమైతే టోటల్ ఈ క్రాఫ్ట్ని మిర్రర్తో డిజైన్ చేస్తున్నాం.
మిర్రర్తో డిజైన్ చేయడం వల్ల క్రాఫ్ట్ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ సైడ్ అంటించినట్టే అటు సైడ్ కూడా మనం సేమ్ డిజైన్ని అంటిస్తున్నాం. టోటల్ అంటించినప్పుడు మనకు ఇలా ఉంటుంది. మనం ఈ ఫ్లవర్స్ ఇవి అంటించినప్పుడు మనకు గ్లూ స్టిక్ అనేది కొంచెం అంటుకుంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేయండి, లేదా ఫైనల్గా కూడా తీసేసుకోవచ్చు. మనం ఇప్పుడు చిన్న మిర్రర్స్ని ఈ 4 గోల్డ్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ లేస్లో, వాటి మిడిల్లో ఇలా అంటిస్తున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే అసలు క్రాఫ్ట్ అనేది చాలా షైనీగా మారిపోతుంది. దాని మీద కొంచెం సన్లైట్ పడితే అసలు కొత్త వెలుగు వచ్చేస్తుంది అనమాట ఇంట్లోకి. సో ఇలా లేస్ మొత్తం నేను చిన్న చిన్న మిర్రర్స్ అంటించేస్తున్నాను. ఫైనల్గా మనం బేస్ పార్ట్ని టోటల్గా రెడీ చేసేసాం. ఇంకా మనకు కావాలంటే ఇంకా మనకు నచ్చిన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కింద చూడండి, నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను కదా. సో మీరు ఆ పైన కూడా రెడ్ కలర్ పెట్టచ్చు. మరీ ఎక్కువైపోతుంది, డిజైన్ కనిపించట్లేదని నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ గ్రీన్ కలర్ ప్యాచ్ని డిజైన్ చేద్దాం. నేను దీనికి బిఫోర్ వీడియోలో ఈ ప్యాచెస్ ఎలా కట్ చేయాలో కూడా చెప్పాను. ఇది కూడా చెప్తున్నాను. మన దగ్గర A4 షీట్స్ ఉంటాయి కదా, మనం జెరాక్స్ తీసుకునే పేపర్స్, ఆ పేపర్ని నేను ఇలా ఈజీగా కట్ చేశాను. సేమ్ ఆ పేపర్ని అలాగే ఉంచుకున్నాను అన్నీ కట్ చేసే వరకు. దానికి సెట్ అయ్యే ఒక సర్కిల్ని ఇలా హాఫ్గా కట్ చేశాను. ఇవి ఎలా కట్ చేయాలో కూడా నేను ఇంతకు ముందు వీడియోలో క్లియర్గా చెప్పాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఈ ప్యాచ్కి నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇలా నీట్గా గ్లూ స్టిక్ పెట్టుకొని మనం క్లాత్ని అంటించాలి. ఇప్పుడు నేను చిన్న గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. మీరు చూస్తే గ్లూ గన్ స్టిక్స్ చూడండి, చిన్న సైజు ఉన్నాయి. ఇలా మనకు గ్లూ గన్స్ అవైలబుల్లో ఉంటాయి. సో గ్లూ గన్ను బట్టే స్టిక్స్ ఉంటాయి. మనం ఈ క్లాత్ని నీట్గా అంటించేసిన తర్వాత దీన్ని కవర్ చేస్తూ పైన కూడా ఇంకో క్లాత్ని కూడా అంటించాలి. ఇదిగోండి, ఇంత సైజు కరెక్ట్గా ఒక క్లాత్ తీసుకొని అంటించి ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ సైడ్ నేను నీట్గా క్లాత్ అంటించి దాన్ని కరెక్ట్గా కట్ చేశాను. ఫైనల్గా అయితే రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. అంటే మనకు బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. అది మన ఇష్టం, అంటించుకోవచ్చు లేదంటే లేదు. నెక్స్ట్ హాఫ్ సర్కిల్కి నేను ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఏదైనా సరే క్లాత్ ఎప్పుడైనా ముడతలు వస్తే అంత కంగారు పడద్దు, ఎందుకంటే మనం దానిపైన కూడా డిజైన్ చేస్తాం కాబట్టి ఆ క్లాత్ అనేది నీట్గా అయిపోతుంది. బట్ అంటించేటప్పుడైతే వీలైనంత వరకు ముడతలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని డిజైన్ చేస్తున్నాం. ఇలా ఒక గోల్డ్ కలర్ గ్లిటర్ థ్రెడ్ని తీసుకున్నాను. దీన్ని నీట్గా మనం అంటించాలి. కొంచెం చూడండి, ఈ గ్లిటర్ థ్రెడ్ కూడా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది, ఆరెంజ్ గోల్డ్ కలర్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఆరెంజ్ కలర్కి అని చెప్పి నేను ఇలా ఆరెంజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. దీన్ని మనం అంటించేటప్పుడు ఈ షేప్ అనేది కొంచెం అంటించడానికి వీలుగా లేదు కాబట్టి మనం థ్రెడ్ అనేది ఊడిపోకుండా ప్రతి సైడు, అటు సైడు ఇటు సైడు గ్లూ స్టిక్ పెట్టుకుంటూ ఇలా నీట్గా థ్రెడ్ని చుట్టాలి. వన్స్ టోటల్ థ్రెడ్ చుట్టేసిన తర్వాత మనం సేమ్ బాక్స్ వచ్చేటట్టు ఇటువైపు కూడా చుడుతూ ఉండాలి. చూడండి, ప్రతి సైడు నేను గ్లూ స్టిక్ పెట్టుకుంటూ మొత్తం చుడుతున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని బాక్స్ షేప్లో మళ్ళీ ఇంకో సైడ్ కూడా థ్రెడ్ని చుట్టాలి. సేమ్ దీనికి కూడా అటు ఇటు గ్లూ స్టిక్ పెట్టుకుంటూ నీట్గా అంటించాలి. ఇదే అన్నమాట బేస్, తొందరగా అయిపోతుంది. ఇదొక్కటి మనకు కంప్లీట్ చేసుకుంటే డిజైన్ చేయడం మాత్రం చాలా ఈజీ. సేమ్ దీనికి ఎలా అయితే చుడుతున్నామో సర్కిల్కి కూడా అటు ఇటు గ్లూ పెట్టుకుంటూ దానికి కూడా అంటించాలి. మనకు ఈ థ్రెడ్ ఒకటి చుట్టడమే టైం ఎక్కువైంది అనిపిస్తుంది. వన్స్ ఇవొక్కటి చుట్టేసామంటే అసలు చాలా ఈజీ డిజైన్ చేయడం. దీనికి నేను లేస్ అంటించాను, ఇది వీడియోలో రికార్డ్ అయితే అవ్వలేదు, సో అందుకే చెప్తున్నాను. ఇలా వీడియో చేసేటప్పుడు ఇలా కష్టాలు అయితే వస్తుంటాయి అనమాట. కొన్నిసార్లు వీడియో అసలు ఆనే అవ్వదు, మనం ప్రెస్ చేసినా అది ఆన్ అవ్వదు, సో అవి మిస్ అవుతూ ఉంటాయి. బట్ ఇది నాకు కూడా మిస్ అయింది, సో అందుకే నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఒక లేస్ అంటించి దానిపైన ఆరెంజ్ కలర్ లేస్ని అంటించాను. ఇటు హాఫ్ సర్కిల్కి ఈ లేస్ని నేను తీసుకున్నాను.
ఇలా టోటల్గా లేస్ అంటించేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రెండింటిని అంటించాలి. గ్లూ స్టిక్ పెట్టి ఇలా నీట్గా అంటించాలి. ఇవి అంటించిన తర్వాత మనం ఫ్లవర్స్తో దీన్ని డిజైన్ చేస్తాం. తర్వాత సేమ్ మనం టాప్ ఎలా అయితే మిర్రర్స్ పెట్టి అంటించామో ఇలాగే ఈ థ్రెడ్స్ ఎక్కడైతే కలిసాయో అక్కడ మిర్రర్స్ కూడా అంటిస్తే కంప్లీట్ అవుతుందన్నమాట. ఇవైతే రాఖీలు లాస్ట్ ఇయర్ మా పాప అందరికీ కట్టడానికి కొనింది. అవి మిగిలాయి, వాటిని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏవైనా చిన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా అంటించవచ్చు, సరిపోతుంది. ఈ రెడ్ కలర్ రాఖీలు అంటించేసిన తర్వాత మనం గోల్డ్ కలర్ అండ్ నెక్స్ట్ ఇలా ఇంకొక ఫ్లవర్ తీసుకున్నాను నేను. ఇలా ఒక రెడ్ కలర్ కొంచెం డిజైన్గా ఉండే ఫ్లవర్ని అది కూడా అంటించిన తర్వాత కింద సేమ్ ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్ దాంట్లో ఒక చిన్న మిర్రర్ని మనం అంటిస్తున్నాం. ఇవి కూడా అంటించేసిన తర్వాత నెక్స్ట్ మనం చిన్న చిన్న మిర్రర్స్ని అంటించాలి. ఈ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నీట్గా డిజైన్ చేసేసాం. మధ్యలో ఈ గ్లూ స్టిక్ థ్రెడ్స్ లాగుంటుంది, అదంతా రిమూవ్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు. అలా రిమూవ్ చేసుకుంటే లాస్ట్లో రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం డిజైన్ చేసే తోరణ్ణి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది, పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది పార్ట్ 3 అనమాట. సో ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా మెయిన్ అనమాట, ఎందుకంటే ఇవే ఎక్కువగా క్రాఫ్ట్ని బ్యూటిఫుల్గా రెడీ చేస్తాయి. కాబట్టి దీనికోసం నేను ఇలా ప్యారెట్స్ ఇంకా ఇలా బెల్స్ పోంపోమ్ బీడ్స్తో డిజైన్ చేస్తున్నాను. బెల్కి హోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి థ్రెడ్ వచ్చేయకుండా నేను ఫస్ట్ ఇలా ఒక బీడ్ని అయితే వేస్తున్నాను. సో ఈ బీడ్ వల్ల థ్రెడ్ అనేది ఆ హోల్లో నుంచి వచ్చేయకుండా ఉంటుంది. ఇలా మనం ఫస్ట్ ఒక పూసని నీట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బెల్ వేస్తున్నాం. తర్వాత దీనిపైన ఒక రెడ్ కలర్ పోంపోమ్ సేమ్ పక్కనున్న హ్యాంగింగ్లో ఉన్నట్టే మనం ఒకదాని తర్వాత ఒకటి వేస్తామన్నమాట. రెడ్ కలర్ పోంపోమ్ వేసాం. ఇప్పుడు ఒక బీడ్ వేస్తున్నాం, ఎందుకంటే ప్యారెట్ అనేది పోంపోమ్లో కలిసిపోకుండా ఒక బీడ్ని అడ్డం ఉంచుతున్నాం అనమాట, అంతే. సో ఇలా ప్యారెట్కి కింద పైన ఒక బీడ్ వేసాం. నెక్స్ట్ మళ్ళీ ఎల్లో కలర్ పోంపోమ్ వేస్తున్నాం. ఇలా మనం 2 కలర్స్ యూజ్ చేస్తున్నాం. సింగిల్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదు ఇంకా అట్రాక్టివ్గా ఉండడం కోసం డబుల్ కలర్ మల్టీ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సేమ్ పక్కన హ్యాంగింగ్ ఎలా అయితే ఉందో అదే ఆర్డర్లో మనం అన్నీ వేసి హ్యాంగింగ్ని కుడుతున్నాం. ఇక్కడ నేను 2 ప్యారెట్ డిజైన్స్ యూజ్ చేస్తున్నాను, ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ అనమాట. సేమ్ వేయకుండా ఇలా మల్టీ మన దగ్గర ఉన్నవి ఎన్నైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ బెల్ వేసాను, నెక్స్ట్ పోంపోమ్ వేసాను, తర్వాత ఒక బీడ్ ప్యారెట్, ఒక బీడ్ ఎల్లో కలర్ పోంపోమ్ 4 బీడ్స్, నెక్స్ట్ ఒక పోంపోమ్ 4 బీడ్స్ పోంపోమ్ వేసాను. ఇక్కడ మనం దీనికి పక్కన హ్యాంగింగ్స్ వేస్తున్నాం కాబట్టి లెంత్ చూసుకోవాలి. సో నేనైతే నాకు ఈ సైజ్ సరిపోయింది కాబట్టి నేను ఇలా బీడ్స్ పైన ఉంచాను. సో మీరు కూడా లెంత్ చూసుకొని మరీ పొడవు కాకుండా కరెక్ట్గా కొంచెం సరిపడేటట్టు చూసుకోండి. నేను బెల్ కూడా ఇలా ప్లెయిన్గా ఉండకుండా ఉండడం కోసం ఇలా ఒక లేస్తో డిజైన్ చేస్తున్నాను. ఇలా గ్లూ స్టిక్ పెట్టి లేస్ని బెల్కి నీట్గా అంటించాను. దీనివల్ల ఇంకొంచెం డిజైన్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో మనం ప్రతిదీ గ్రాండ్గా డిజైన్ చేసాం, చిన్న చిన్నవి కూడా చాలా గ్రాండ్గా డిజైన్ చేసాం. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ కూడా అయిపోయిన తర్వాత బీట్ అన్నిటిని మనం నీట్గా అంటించాలి, అంతే. ఇదిగోండి, ఇది పార్ట్ 1 అనమాట, స్టార్టింగ్ మనం చేసాం. నెక్స్ట్ ఈ కింద ఉండే ఇవి పార్ట్ 2. ఇవి కూడా నీట్గా కరెక్ట్గా ఒక మెజర్మెంట్లో తీసుకోండి. మొత్తం మనం 6 డిజైన్ చేసాం. వీటన్నిటిని ఇలా ఆర్డర్లో పెట్టాలి. నెక్స్ట్ వీటి మధ్యలో హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవాలి. సో ఇదనమాట మనం సైజ్ అయితే చూసుకున్నాం. దీన్ని రివర్స్ చేసి సేమ్ ఇలాగే మనం అంటించాలి.
ఇప్పుడు మనం దీనికి గ్లూ స్టిక్ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా అంటించాలి. కొంచెం ఎక్కువ గ్లూ స్టిక్ పెట్టుకుంటే మంచిది. ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలా చేతులు వదలకండి, నీట్గా స్టిక్ చేయండి. ఇలా ప్రతిదీ మనం అంటించాలి. నెక్స్ట్ దీనికి ఇంకా సపోర్ట్ ఇస్తూ ఇలా చిన్న చిన్న అట్ట ముక్కలు నేను కట్ చేశాను. దానికి నీట్గా గ్లూ గన్ పెట్టి ఇలా అస్సలు ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా అంటించాను అనమాట. ఇలా ప్రతిదీ మనం సైజ్ ఒకదానికొకటి గ్యాప్ చూసుకుంటూ సరిగ్గా ఉందా లేదా చూసుకుంటూ అన్నీ అంటించాలి. ఇంకా నాకు ఇలా 2 అంటించాను కదా, ఇంకొకటి కూడా అంటిస్తే మంచిదేమో అనిపించింది. అందుకని నేను టోటల్గా 3 అయితే అంటించాను. అవి అంటించిన తర్వాత మనం మిడిల్లో హ్యాంగింగ్స్ కూడా స్టిక్ చేయాలి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ని కూడా గ్లూ స్టిక్ ఇలా పెట్టుకొని నీట్గా అంటిస్తున్నాం. దీనికి కూడా ఒక చిన్న అట్ట ముక్కతో సపోర్ట్ ఇస్తున్నాం, ఎందుకంటే అన్నీ స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఇలాగే మనం ప్రతి హ్యాంగింగ్ని అంటించాలి. అంటించేటప్పుడే గ్లూ స్టిక్ ఎక్కడైనా తక్కువ ఉంటే నీట్గా పెట్టుకొని నీట్గా క్లియర్గా అంటించండి. ఇలా మనం ప్రతి హ్యాంగింగ్ని అంటించాలి. దీంతో ఆల్మోస్ట్ క్రాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తగిలించాలి కదా, మేకుకి క్రాఫ్ట్ అనేది తగిలించాలి. దానికోసం ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్ని తీసుకోవాలి ఏదైనా. అందుకని నేను లేస్ని తీసుకుంటున్నాను. లేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇలా గ్లూ స్టిక్ పెట్టుకొని కొంచెం మెజర్మెంట్ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీన్నే మనం కొంచెం జాగ్రత్తగా అంటించాలి. ఎక్కువ గ్లూ స్టిక్ పెట్టుకోవడం మంచిది. ఇలా గ్లూ స్టిక్ పెట్టిన తర్వాత ఏదైనా అట్టముక్కతో కానీ దేంతో అయినా ఇలా రబ్ చేసి అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా అంటుకుంటుంది అనమాట. ఇది స్ట్రాంగ్గా ఉండడం కోసం దీనికి కూడా ఒక అట్టముక్కను అంటించాను. సేమ్ ఇది కొంచెం పెద్ద తోరణ కాబట్టి మిడిల్లో ఇంకా అటు సైడ్ కూడా అంటించాలి. ఆల్మోస్ట్ క్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఒక చిన్న డౌట్ ఉంది, ఈ క్రాఫ్ట్స్ కొంచెం కష్టంగా ఉన్నాయా లేదా ఈజీగా ఉన్నాయా? ఇంకొకటి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? మీకు ఇంకా సింపుల్ క్రాఫ్ట్స్ కావాలా అనేది నాకైతే అర్థం కాలేదు. సో మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ అయినా చేయండి. నేను ఖచ్చితంగా అలాగే వీడియోస్ చేస్తాను. పర్సనల్గా అయితే నాకు ఈ క్రాఫ్ట్ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అయితే చెప్పు, లైక్ చేయమని చెప్పు. Subscribe.